వచ్చావా? వచ్చానులే కానీ ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టడం మానే. ఎందుకే? దొంగలు కొట్టేస్తారు. ఇక్కడెవరు కొట్టేస్తారే? మా అమ్మమ్మ కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళు. అదే నా కొంప ముంచింది. ఏమైందే? ఏం లేదులే. లేట్ అయిందేంటమ్మా? ట్రైన్ అందలేదు నాన్న. అందకపోవటానికి అదేమన్నా ఆకాశంలో వస్తువేటి? సరే ఇంకెన్నాళ్ళు ఉంది మన చదువు? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉందా? లోపలికి వెళ్ళి స్థానాలే గాని పలహారం చేద్దారు. దీని చదువు అయిపోగానే పెళ్లి చేద్దారు. వయసులో ఉంది కదా, దీని మనసులో ఎవడు ఉన్నాడో కనుక్కో. ఉంటే చేసేద్దామనా? అబ్బే తీసేద్దారని. ఇదిగో దాన్ని సిటీలో చదివించేది అడ్డమైన అంటకట్టడానికి కాదు, అమెరికా సంబంధం చేద్దారని. నన్ను తింటేరా, కళ్ళు తిరుగుతున్నాయిరా, చంపకరా. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంట్రా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి మీ ఆయన్ని కరసామలో ఊరంతా టాప్ అనేవారు? అది ఒకప్పుడు కర్ర తిప్పుతుంటే ఊరంతా అదిరిపోయేది. ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు. ఈ అబ్బాయి ఎవరు? నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొస్తున్నాడు. ఈ లేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే. అంత అందంగా ఉన్నానండి. మా కథితుడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందేంట్రా? ఎవరి ప్రేమ పౌరాలు? ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం. పుష్ప డార్లింగ్ ఆడ కలుద్దాం. నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానే. ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు. నాన్నగారు నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా, మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడు కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పెదనాన్న ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కని రెడీ వచ్చేస్తాను. ఏంట్రా మా అన్నయ్య నీకు ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటికిలా వెంటపడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు. కుళ్ళు నీకు. సర్లేవయ్యా, గుడ్ న్యూస్ చెప్పావు కానీ ఫోన్ పెట్టి. ఏంటయ్యా? మొన్న మనకి వేలంపాట్లో పోయిన ల్యాండ్ వాల్యూ 250 కోట్లు కాదంట, 400 కోట్లు అంట. తమ్ముడికి ఫోన్ చేయి. తమ్ముడు చెప్పన్నయ్యా. ఆ రామకృష్ణ గాడిని 20 ఏళ్లుగా నేనేమి చేయలేకపోతున్నాను. వాడు ఫ్యామిలీతో మనూరొచ్చాడంట. పుట్టి పెరిగిన ఊళ్ళోనే వాడి పరువు తీయాలి. పరువుతో పాటు వాడు కాలో చెయ్యో పోగొట్టుకొని వస్తాడు. ఈ కమ్మటి కబురు నేను నీకు సమ్మగా చెప్తాను. తమ్ముడంటే వాడయ్యా. అదే మాట రేపు అన్న చూద్దాం. నమస్కారం. నేను సంవత్సరం పొడుగునా ఎక్కడున్నా ఒక సన్నాసి నాకు చేసి దండం పెట్టడు. మీరు సంవత్సరానికి 3 రోజులు ఎక్కడున్నా దండం పెట్టి పొలవబట్ట కాళ్ళ మీద పడతారు. ఇదేంటి బావా? మా అన్నయ్యలో ఉన్న గొప్పతనమే అది. రే రామకృష్ణ, ఏంట్రా చిన్న పెద్ద లేకుండా పెద్ద అని పేరు పెట్టి పిలుస్తాయేటి? ఒళ్ళేమన్నా బలిసిందేటి? బలిసిందో లేదో బరిలోకి దిగుతే తెలుస్తుంది. ఏంటి చూస్తున్నావు? వయసులో ఉన్నప్పుడు తెగ తిప్పేవట కదా, రా చూసుకుందాం. ఏంట్రా చూసుకునేది? అంటే ఏంట్రా ఆయనంటే నీకు పొడుచుకొచ్చింది? రేయ్, దమ్ముంటే మాలో ఒక్కడినైనా కొట్రా. మీరు గెలిస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అదే నేను గెలిస్తే వెళ్ళకొట్టన మా అన్నయ్యని బ్యాండ్ మేళంతో సహా మళ్ళీ ఈ ఊర్లోకి తీసుకురావాలి. సరేనా? ఇంకా చూస్తారేడు బావగారు. వక్కలు ఎరగ తీసేయండి. ఈ ఊరికి పెట్టి శని వదిలిపోతుంది. మేము ఈ ఊరు వచ్చింది పండగ చేసుకోవడానికి, పగలు పెంచుకోవడానికి కాదు. రారచండి. ఏంట్రా ఆడంగోళ్ళ వెళ్ళిపోతున్నారు? సంక్రాంతి పండగకి వచ్చారు. కోడి పుంజులకున్నంత పౌరుషం కూడా లేదేంట్రా? ఉప్పు కారం తింటల్లా? పెదనాన్న వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. మొలతాడు ఒక్కటే ఉంటే సరిపోదు, మగతనం కూడా ఉండాలి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాంచ కరిష్యే. శ్రీరామ రామ రామే 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 మనోరమే.
ఒక్కడినైనా కొట్టమన్నావు, ఏ ఒక్కడిని వదలకుండా కొడతాను. రండ్రా. ఇందాక ఏంట్రా అన్నావు? కోడి పుంజు, మొల్లతాడు, పౌరుషం. చూపించరా పౌరుషం. నీ పౌరుషం చూడాలని ఉంది. మళ్ళీ ఆ కర్ర నా చేతిలోకి వచ్చిందో తోపేస్తా. చూపించరా. తీసుకోరా కర్రా, తీసుకో. నువ్వు వాడే వాగాడో తెలుసా నీకు? పిచ్చి కుక్క మరిగితే నేను పట్టించుకోనరా. నేను అలా కాదు, పాత పెట్టేస్తా నా కొడుకుని. అంతకంటే నీకేం చేస్తున్నావు రా? మన పరువుని బజార్ పాలు చేయడం తప్ప. మీ నాన్న అంతే, అవును. ఆయన మాటలు పట్టించుకో. నేను చేసేది అదే. ఈ దొంగ సచ్చినోడిని కొట్టి ఊరికి మంచి పని చేశావు. ఓ పొగడేకే దిష్టి తగలేద్ది. దిష్టి తగిలితే నేను తీస్తా గానీ ఆ. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నీ బాయ్ ఫ్రెండ్ తెలిసే గోలెడెత్తాడే. ఓ పని చేయి, ఈ జిల్లా మొత్తంలో అదిరిపోయే గుంటున్నో దాన్ని చూడు, చేసుకుంటాను. అర్రే, నువ్వెందుకే సిగ్గుపడతావు?